రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ హనుమకొండ కోర్టుల బార్ అసోసియేషన్ ఎన్నికలు నేడు హోరాహోరీగా జరుగుతాయి. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బరిలో నిలిచిన వారు గత 10 రోజులుగా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులకు సీనియర్ న్యాయవాదులు పోటీ పడుతూ ఉండడంతో గెలుపు ఎవరిదనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఇటీవల వరంగల్ హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్లుగా విడిపోయిన తర్వాత విషయం తెలిసింది. ఇక ఈ క్రమంలోనే వరంగల్ హనుమకొండ కోర్టులు బార్ అసోసియేషన్లకు ఎన్నికలు తలపెట్టారు. పదవుల సంఖ్య పెరగడంతో పలువురు న్యాయవాదులు ఉత్సాహంతో పోటీ పడుతున్నారు. జూనియర్ మొదలుకొని సీనియర్ల వరకు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగారు. వరంగల్ హనుమకొండ కోర్టుల బార్ అసోసియేషన్ ఎన్నికలు నేడు హోరాహోరీగా జరగనున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బరిలో నిలిచిన వారు గత 10 రోజులుగా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులకు సీనియర్ న్యాయవాదులు పోటీ పడుతూ ఉండడం గెలుపు ఎవరిదనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఇటీవల హనుమకొండ అలాగే వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్లుగా విడిపోయిన విషయం తెలిసింది. ఇక ఈ క్రమంలోనే వరంగల్ హనుమకొండ కోర్టుల బార్ అసోసియేషన్లకు ఎన్నికలు తలపెట్టారు. పదవుల సంఖ్య పెరగడంతో పలువురు న్యాయవాదులు ఉత్సాహంతో పోటీ పడుతున్నారు. జూనియర్స్ మొదలుకొని సీనియర్ల వరకు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. నేడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తానికి వరంగల్ హన్మకొండ అసోసియేషన్లకు ఎన్నికలు జిల్లా కోర్టు ఆవరణలో పోలింగ్ పోటాపోటీగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు 10 గంటలకు కూడా మొత్తానికి ఆ ఎన్నికలు కూడా స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా వరంగల్ హన్మకొండ కోర్టులో బార్ అసోసియేషన్ ఎన్నికలు నేరు నిర్వాహకులు కూడా మొత్తం పూర్తి ఏర్పాటు చేశారు. దీనికి గతం 10 రోజుల నుంచి కూడా వారు పోటాపోటీగా అంటే జూనియర్లతో పాటు సీనియర్లతో పాటు జూనియర్లు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించుకుంటారు. బట్ అంటే గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు కూడా ఒకటే బార్ అసోసియేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ జిల్లాలో బైఫర్కేషన్ జరిగిన నేపథ్యంలో వరంగల్ హన్మకొండ జిల్లాలు కూడా ఏర్పడడంతో హన్మకొండకు సపరేట్ గా బార్ అసోసియేషన్ ఏర్పడదు, వరంగల్ కు న్యూ బార్ అసోసియేషన్ కూడా ఏర్పడదని చెప్పుకోవచ్చు. కానీ ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి చూసుకుంటే ఈ రోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో కూడా లెక్కింపు చేపడతారు. రాత్రి తర్వాత కూడా ఏమన్నా ఉంటే కూడా తెల్లారి మరుసటి రోజు కూడా పోలింగ్ అంటే ఎన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఏర్పడతా ఉన్నాయి. వరంగల్ బార్ అసోసియేషన్ నుంచి వరంగల్ మొత్తం టోటల్ గా చూసుకుంటే 723 మంది న్యాయవాదులు ఉండగా అధ్యక్ష పదవికి 5గురు పోటీ పడుతున్నారు. ఇప్పటికీ అధ్యక్షునిగా కొనసాగుతున్న ఆనంద్ మోహన్ కూడా అతనితో పాటు కూడా కోటేశ్వరరావు, మహేంద్ర ప్రసాద్ శ్రీ బరిలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శి స్థానానికి మాత్రం మహమ్మద్ పాషా కూడా అట్లాగే కొల్లూరు ప్రవీణ్ కుమార్ కూడా బరిలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే హన్మకొండ బార్ అసోసియేషన్ నుంచి కూడా 803 మంది న్యాయవాదులు పోటాపోటీగా పోటీ పడుతున్నారు. దీనికి అధ్యక్షునిగా మతంగి రమేష్ బాబు, పులి సత్యనారాయణ, శ్యామ్ రెడ్డి వీళ్ళందరూ పోటీ పడుతూ ఉన్నారు. ప్రధాన కార్యదర్శి మాత్రం శివప్రసాద్, శ్రీధర్ రెడ్డి కూడా పోటీ పడతారని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే కూడా ఎన్నికల ఫలితాలు మాత్రం ఇప్పుడు ఎన్నికలు సాయంత్రం వరకు కూడా ఇక ఒక నిలకడగానే ఇప్పుడు 10 గంటలకు కూడా స్టార్ట్ అయింది. అది బార్ అసోసియేషన్ ఎన్నికలు ఒక ఉత్కంఠ నేపథ్యంలో అంటే సీనియర్లు కానీ జూనియర్లు కానీ తేడా లేకుండా కూడా పోటాపోటీగా పోటీ చేసిన కనపడతా ఉంది. ఇక్కడ మొత్తాన్ని చూసుకుంటే విజువల్స్ లో చూడొచ్చు, ఆవరణంలో కూడా పోటాపోటీగా సీనియర్లకు జూనియర్లకు తేడా లేకుండా కూడా ఫ్లెక్స్ లో నిలబడిన పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.